వ్యూవర్స్ టుడే మనం మే 17 మరియు మే 18 సంబంధించిన కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి 4th నో మనీ ఫర్ టెర్రర్ సదస్సుని మ్యూనిచ్లో నిర్వహించారు. అయితే మన భారతదేశం 2018 నుంచి ఈ సదస్సులో హాజరవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే దోహా డైమండ్ లీగ్ జావెలిన్ త్రో పోటీల్లో మొదటి స్థానంలో జూలియన్ వెబర్, ఈయన జర్మనీ చెందిన అతను, ఈయనున్నాడు దోహా డైమండ్ లీగ్లో. రెండవ స్థానం వచ్చేసి నీరజ్ చోప్రా 90.23 మీటర్లు విసిరి రెండవ స్థానంలో ఉన్నాడు. అయితే ఇప్పటివరకు నీరజ్ చోప్రా 90 మీటర్స్ మార్కును అందుకోవడం ఇది తొలిసారి. సో 90 మీటర్స్ దాటడం ఈయన ఫస్ట్ టైం అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ముంబైలోని వాంకడే స్టేడియంలోని స్టాండ్కి రోహిత్ శర్మ పేరును పెట్టారు. అయితే ఇదివరకే ఆ స్టేడియంలోని కొన్ని స్టాండ్లకు అజిత్ వాడేకర్ మరియు శరద్ పవార్ పేర్లను ఇదివరకే వివిధ స్టాండ్లకు అక్కడ పెట్టేశారన్నమాట. సో ప్రజెంట్ అయితే ఇదే వాంకడే స్టేడియంలోని ఒక స్టాండ్కి రోహిత్ శర్మ పేరును పెట్టారు. నెక్స్ట్ చూసుకుంటే భారత రక్షణ బడ్జెట్ని 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో మరో 50,000 కోట్లు పెంచనున్నారు. తెలుసు మనకి, మన రీసెంట్గా కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉంది మనకు పాకిస్తాన్ తోటి. సో దానికి సంబంధించి మన రక్షణ రంగం బలోపేతం కోసం ఇలా పెంచనున్నారు. అయితే దీనికి సంబంధించి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుబంధ బడ్జెట్ ప్రవేశపెట్టున్నారు. అయితే ప్రజెంట్ అయితే మనకు ఫస్ట్ అయితే తొలుత బడ్జెట్లో రికార్డు స్థాయిలో 6.81 lakh crore రక్షణ శాఖ కేటాయించారు. ఓవరాల్గా మన బడ్జెట్లో 13.45% రక్షణ శాఖ కేటాయించారు. గత సంవత్సరంలో పోలిస్తే 9.53%, ఇది అధికం. నెక్స్ట్ చూసుకుంటే మే 17 కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మనకు దుబాయ్లో వరల్డ్ పోలీస్ సమ్మిట్ జరుగుతుంది. అయితే ఈ వరల్డ్ పోలీస్ సమ్మిట్లో మాదక ద్రవ్యాల కట్టడిలో మన హైదరాబాద్ నగర పోలీసు చేపట్టిన చర్యలకి ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డు విభాగంలో మన తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో దీనికి సంబంధించి మన హైదరాబాద్ నగర కమిషనర్ సివి ఆనంద్ గారు ఈ పురస్కారం అందుకున్నారు. 3 years క్రితం ఈయన సారథ్యంలో మన హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏర్పడింది సివి ఆనంద్ గారి నేతృత్వంలో. ఆ తర్వాత చూసుకుంటే 2025 సంవత్సరానికి జ్ఞాన్పీఠ్ పురస్కారానికి మన రాష్ట్రపతి గారు జ్ఞాన్పీఠ్ పురస్కారాన్ని గుల్జార్కి మరియు రామభద్రాచార్య గారికి అందించారు. సో గుల్జార్ గారి అసలు పేరు వచ్చేసి సంపూర్ణ సింగ్. ఈయన హిందీ గేయ రచయిత, ఉర్దూ కవి కూడా. అలాగే రామభద్రాచార్య గురించి చూసుకుంటే ఆయన సంస్కృత పండితుడు. ఈయన చిత్రకూట్లోని తులసి పీఠ్ని ఏర్పాటు చేశారన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి మే 18 కరెంట్ అఫైర్స్. మే 18 కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఇస్రో 101వ రాకెట్ ప్రయోగాన్ని ఈరోజు చేయనుంది మే 18 రోజు. అయితే PSLV C61 ద్వారా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ అంటే EOS 9 ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. అయితే EOS 9 ప్రయోజనం ఏంటంటే దీని బరువు 1696.24 కిలోమీటర్లు. దీని జీవితకాలం 5 years. ఇది EOS 4 స్థానంలో ఈ EOS 9 ప్రయోగించనున్నారు. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లో భూమి ఉపరితల చిత్రాలను అధిక రెజల్యూషన్తో తీయనుంది. జాతీయ భద్రత, వ్యవసాయ, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాలకు సంబంధించి ఇది డే అండ్ నైట్ మనకి ఇమేజింగ్ ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే June 6 to June 19 తేదీ వరకు మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల కోసం ఆచార్య జయశంకర్ బడిబాట నిర్వహించాలని మన విద్యాశాఖ నిర్ణయించింది. ఆ తర్వాత చూసుకుంటే మిస్ వరల్డ్ స్పోర్ట్స్ విజేతగా నిలిచిన ఎలిస్ రాన్మా. అయితే ఈమె ఎస్తోనియా దేశస్తురాలు. 1999 తర్వాత ఈ మిస్ వరల్డ్ పోటీలలో నెక్స్ట్ రౌండ్కి చేరుకోవడం వీళ్ళు ఎస్తోనియా దేశం చెందిన వాళ్ళు చేరుకోవడం ఇది మొదటిసారి. 1999 తర్వాత ఈ మిస్ వరల్డ్ పోటీల్లో నెక్స్ట్ రౌండ్కి ఎస్తోనియా దేశస్తులు చేరుకోవడం ఇది మొదటిసారి అన్నమాట. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.